స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ తెలిపారు. విజయవాడలో కృష్ణా జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో 1043 ఫ్యాక్టరీలు మూతపడ్డాయని విమర్శించారు. విజయవాడ కోట్ల ఐలాపురంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీ ఆంధ్రప్రదేశ్ యొక్క 2024-29 అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 500 నుంచి 600 వరకు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. అందరూ కూడా ముందుగా ఎన్రోల్ చేసుకున్నారు. సీరియస్నెస్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అవగాహన సదస్సు ద్వారా ఎంఎస్ఎంఈ పాలసీ, ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ఎంత లాభదాయకం, వారికి జీవితాలని మార్చే ఒక అద్భుతమైన పాలసీ అని తెలియచేయడం, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా, ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 2030 సంవత్సరానికి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని, ఆ దిశగా ఎక్కువ మంది ఎంటర్‌ప్రెన్యూర్లు, బిజినెస్ మ్యాన్లు, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న సదుద్దేశంతో ఈ పాలసీలోని ముఖ్య అంశాలు కానీ, వాళ్ళకి లబ్ధి చేకూరే విషయాలు కానీ అన్నీ కూడా విపులంగా వాళ్ళకి విశదీకరించడం జరిగింది. ఆద్యంతం కూడా వాళ్ళు చాలా ఎంతో చక్కగా విని అర్థం చేసుకున్నారు. సో ఇటువంటి అవగాహన సదస్సుల ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏదైతే ఉందో అది ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి ప్రజల్ని ఈ పరిశ్రమలు పెట్టే వాతావరణం ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో అది ఉపయోగించుకొని పారిశ్రామికంగా, అలాగే 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే కృషి చేస్తుందో ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలన్నటువంటి ముఖ్యోద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సు జరపడం జరిగింది. చాలా అద్భుతంగా సాగింది. ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఉత్సాహంతో, ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో, ఆలోచనలతో, ఒక నూతన ఆలోచనలోకి వాళ్ళందరూ వచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ పారిశ్రామిక విధానాన్ని ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారవుతారని ఆశతో ఉంటూ నాకు ఆ నమ్మకం, విశ్వాసం.